తర్వాత రెండోది ఇంకా ఇప్పుడు ఈ అప్పులది పక్కన పెడితే ఎక్కువ మంది అడిగేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అని మనం ఒక వీడియోలు చెప్పగానే ఇంకా ఆ వీడియో తీసి చూడరు ఎవరు. అవును, మీరు కూడా చూసింటారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీరేంటో చేశారు, నేను దాదాపు ఒక 40 వీడియోలు చేస్తుంటా. ఏది కూడా 10,000 దాటదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే మనం వినము. అసలు డబ్బు పోవడం కదా, రావడం కాదు. డబ్బు పోవడం కదా, అసలు అది మనం వినము. సరే, కొంతమంది విని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మెయిన్గా మనకు వచ్చే ఇవేంటంటే క్వశ్చన్స్ 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరెవరంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు బాగానే, తీసుకున్న తర్వాత క్లెయిమ్కి వెళ్ళిపోతారు. 1 ఇయర్లో 2 ఇయర్లో క్లెయిమ్కి వెళ్ళిపోతారు. క్లెయిమ్కి వెళ్ళినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే మేబీ వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు, ఆ డిసీజ్ కవర్ కాకపోవచ్చు, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండొచ్చు, ఇవన్నీ. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళు మనకు కామెంట్ చేస్తుంటారు, లేదా ఫోన్లు చేస్తుంటారు, ఇదంతా హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్, ఇది అది అని చెప్తుంటారు. ఇక రెండో రకం వ్యక్తులు ఎవరంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు వాళ్ళ ఫాదర్కో మదర్కో ఏదో అయినప్పుడు. అంటే నాకు ఈ మధ్య రీసెంట్గా ఒక కాల్ వచ్చింది. 10 సార్లు ఫోన్ చేశాడు అతను పాపం. ఏమనంటే, సార్ మా ఫాదర్కి ఒక ఆపరేషన్ చేయాలి, ఒక 7 లక్షలు 8 లక్షలు ఖర్చు అవుద్ది, నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాను సార్, ఏది తీసుకోవాలని నేను. ఇప్పుడు ఏది రాదు అని చెప్పాను. అదేం సార్, ఇప్పుడు నేను తీసుకోండి, నేను కొంచెం ఎక్స్ట్రా అయినా కట్టేస్తాను అది అన్నాడు. ఎక్స్ట్రా కట్టినా కూడా ఇది కవర్ కాదు అన్నాను. ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నావు అది కవర్ కాదు అని చెప్పాను. అదేం సార్, ఎందుకు కవర్ కాదు అన్నాడు. నీకు అవసరం ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. అది హెల్త్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, కొన్ని వ్యాధులు కవర్ అయితే కొన్ని కావు, దాంట్లో చాలా ఉంటాయి అన్నమాట. సో అది రాదు అంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఎందుకు రాదు అంటే, మీరు చెప్పినంత ఫ్రాడు, మీరు ఫ్రాడు, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడు, మీరందరూ ఫ్రాడు. అందరూ అంటే అందరూ అనమాట. అంటే మనం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీరంతా ప్రమోట్ చేస్తారు, సుమన్ టీవీలో చేస్తారు, దీంట్లో చేస్తారు, తెలుగు అసెట్ చేస్తారు, మీరంతా చెప్పేంత ఫ్రాడు. సో ఈ 2 రకాల వ్యక్తులు ఇవి చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఏమంటారు, మీకు అట్లా తగిలినాయా? చాలా తగులుతాయి. అంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లయింట్స్ ఎక్కువ. మేము కొన్ని 1000 పైన ఫ్యామిలీస్ మీరు చేపించారు, మీకు క్లెయిమ్స్ కూడా ఆల్రెడీ మీరు అటెండ్ చేసి ఉంటారు, ఎవ్రీడే క్లెయిమ్ చేస్తుంటారు. చెప్తాను. ఇప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రావాలంటే జబ్బు లేదని ప్రూవ్ చేయాలి. మీకు అప్పు కావాలంటే అప్పు అవసరం లేదని ప్రూవ్ చేయాలి. మీరు బ్యాంక్ లోన్ అప్లై చేస్తే నీ జీతం ఎక్కువ ఉందా మిగులుతుంది అంటాడు. యాక్చువల్గా అప్పు ఎవరికి అవసరం, ఉన్నది సరిపోకపోతే అప్పు కదా. వాడేమో మీకు ఎలిజిబిలిటీకి డబ్బు ఉందా అని అడుగుతాడు మీ దగ్గర, ఈడేమో జబ్బు లేదని అడుగుతాడు. ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మన సైడ్ నుంచి మాడుతున్నాం, ఆయనకి పెయిన్ ఉంది పాపం. ఇప్పుడు ఆయనకి వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ చేపించే అఫోర్డబిలిటీ లేదు, ప్రీమియం అయితే తక్కువలో అయిపోతుంది కదా అనుకుంటాడు. తక్కువ అయిపోతుంది. ఈయన తెలివైనోడు, మరి ఇన్సూరెన్స్ కూడా తెలివి తక్కువ. సో మీకు ఇన్సూరెన్స్ కావాలంటే జబ్బు లేదని ప్రూవ్ చేస్తే ఇస్తాడు. జబ్బు వచ్చాక ఎవడెవడో అంత తెలివితేటలు ఉంటే ఏమైనా కంపెనీ పెట్టాలి. ఇంకోటి, అందరూ ఏం మాడతారంటే రిజెక్ట్ అయింది అంటారు. అవును, రిజెక్ట్ అయింది. ఒక రోజు హాస్పిటల్లో ఎన్ని రిజెక్ట్ అయినా ఎన్ని అప్రూవ్ అయినా అది చూడాలి కదా. ఇప్పుడు వరస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీ మీరు చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్లో మేబీ 94 ఉంటుంది అంతే. వరస్ట్ కేసు 92 వేసుకోండి. లాస్ట్ క్వార్టర్లో చూసుకోండి, ఒక పిచ్ కంపెనీ ఉంది, 6 నుంచి 8 మంది. మరి కంపెనీ వాడు ఫ్రాడ్ అయితే 40-50% రిజెక్ట్ అవ్వాలి. 6-8 రిజెక్ట్ అయినంటే ఎవడు ఫ్రాడు? అవును, ఎవడు ఫ్రాడ్ చెప్పాలి మీరు సమాధానం. ఇప్పుడు 98 ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి కదా. 99 బెస్ట్ వద్దు, వరస్ట్ మాడుతున్నాం మనం. 92 ఇచ్చింది, నువ్వు కంపెనీ ఫ్రాడ్ అన్నావు. కంపెనీ వాడు ఫ్రాడ్ అయితే 40% ఇవ్వాలి. 80% రిజెక్ట్ చేసిందంటే ఎవడు ఫ్రాడ్? కస్టమర్, పేషెంట్ ఫ్రాడు, లేదంటే ఏజెంట్ ఫ్రాడ్. నాన్ డిస్క్లోజర్ పెట్టేస్తారు. నాన్ డిస్క్లోజర్ పెట్టడం తప్పు. అట్మోస్ట్ ఫెయిత్లో ఇన్సూరెన్స్లో మీరు ప్రతిదీ డిస్క్లోజ్ చేస్తే అతను ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఎస్, అలాగే ఏవి వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు ఈరోజు ఏ కంపెనీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా దేర్ ఆర్ 3 వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 30 days. మొదటి 30 daysలో ఎటువంటి కవరేజ్ రాదు అదర్ దెన్ యాక్సిడెంట్. అంతే. అది మన అదృష్టం కొద్దీ ఒక కస్టమర్కి 14వ రోజు వరంగల్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, అది కూడా కవర్ అయింది 14th day కదా. 30 daysలో నెక్స్ట్ డే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ డే కవర్ అయిపోతుంది యాక్సిడెంట్. అదర్ దెన్ యాక్సిడెంట్ అయితే 30 days కవర్ అవుతుంది. ఓకే, కోవిడ్ టైంలో కొన్ని కంపెనీలు 15 days తర్వాత కోవిడ్ కవర్ అని వచ్చినాయి, అది కూడా కవర్ అయింది. ఇప్పుడు కవర్ కాని కేసులు మాట్లాడతారు, ఆయనే మాట్లాడరు. మేము చేయించాం కోవిడ్ క్లెయిమ్స్. ఓకే, ఇది. సో ఇది ఫస్ట్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఏంటంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని పోస్ట్ పోనబుల్ సర్జరీస్ లేదా ప్రీ ప్లాన్ సర్జరీస్ అంటారు.
దీస్ ఆర్ ద మైనర్ సర్జరీస్ విచ్ కెన్ బి హోల్డెడ్ ఆర్ పోస్ట్పోన్ ఫర్ సమ్ మంత్స్. క్యాటాక్ సర్జరీ, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బడస్ స్టోన్స్, హెర్నియా, ఈఎన్టీసీస్, పైల్ సర్జరీ, వాస్కులర్ వెయిన్స్, ఇటువంటి కొన్ని ఉన్నాయి. నీ రీప్లేస్మెంట్లు ఇవి. వీటిని 2 years వరకు కవర్ చేయరు. కొంతమంది బ్యాడ్ లక్ ఏంటంటే నిజానికి తీసుకున్నప్పుడు లేదు ఆయనకి, 24 months తర్వాత కవర్ అవుద్ది, 23rd monthలో వచ్చేస్తుంది. మళ్ళీ ఎమర్జెన్సీ అపెండిసైటిస్ కవర్ అవుద్ది, ఇవి కవర్ కావు. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను 2 years ప్రీమియం కట్టినా, నేను ఇంత కట్టా, వీడు నాకు ఇవ్వట్లేదు అంటాడు. అది క్లియర్ క్లాజ్ మెన్షన్డ్. ఇది సెకండ్. థర్డ్ ఏంటంటే ఇన్ కేసు మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే మీరు డిస్క్లోజ్ చేయాలి. చేస్తే ఇన్సూరర్ దాన్ని స్క్రూటినీ చేసి కండిషన్ పెడతాడు. లైక్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఉంటే కొన్ని కంపెనీలు 4 years, కొన్ని 3 years, కొన్ని 2 years వెయిటింగ్ పీరియడ్ పెడతాయి. ఇక్కడ ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఈయన ఏమంటాడు, నాకు బీపీనే కదా ఉంది, ఒక టాబ్లెటే కదా వేసుకున్నది, బీపీ కవర్ కాకపోయినా పర్లేదు అంటాడు. ఓకే 3 years కదా, నాకు బీపీకి ఏం అక్కర్లేదు అంటాడు. బీపీ కవర్ కాదు ఇన్ ద సెన్స్ బీపీ వల్ల వచ్చే కవర్ కావు. బీపీ వల్ల ఏమొస్తుంది, న్యూరో వస్తుంది, కార్డియాక్ వస్తుంది, కవర్ కాదు. ఇక డయాబెటీస్ ఉంటే ఏదొచ్చినా డయాబెటీస్ అంటాడు. ఈ మెడిసిన్ డాక్టర్స్ తో ప్రాబ్లం ఏంటంటే నీకు ఒకటి ఉందంటే అన్ని దాని వల్ల వచ్చింది అంటారు, ఏది లేకుండా వస్తే రీజన్ తెలియదు అంటారు. సో అది ఇంకా మెడికల్ టర్మినాలజీ అట్లనే ఉంది. సో ఇక నీకు డయాబెటీస్ ఉంటే నీకు ఏ ఆర్గన్ కొట్టేసినా డయాబెటీస్ అది కవర్ కాదు. దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, ఏమీ జబ్బు రాకముందు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏం జబ్బులు గుర్తురావు పాపం. మనం ఎప్పుడు హాస్పిటల్, మనం కింగ్ సార్, మనం అది సార్ ఇది సార్ అంటాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తొస్తాయి. ఒకప్పుడు అయింది 6 ఏళ్ల క్రితం, అప్పుడు బీపీ టాబ్లెట్లు వేసుకున్నాడు 2016లో, మళ్ళీ 17లో ఆపేశాడు, వాకింగ్ మొదలుపెట్టి అంటాడు. ఆ మొక్క పాలసీ తీసుకున్నప్పుడు చెప్పలేదు. పాలసీ తీసుకున్నప్పుడు నో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, నో పీఈడి అంటే. ఇప్పుడేమో యు ఆర్ విట్నెసింగ్ 2016లోనే బీపీ టాబ్లెట్ ఉంది వేసుకుంటూ మళ్ళీ ఆపేశాడు అన్నాం. ఇప్పుడు డాక్టర్ అది రాస్తాడు, డాక్టర్ స్ట్రోక్ ఆఫ్ ది డాక్టర్ ఇస్ ఫైనల్, యు ఆర్ ఓన్లీ విట్నెసింగ్ యువర్ స్టేట్మెంట్. అప్పుడేమో ఏం లేదన్నా ఇప్పుడు ఉందన్నావు, హెన్స్ డిక్లైన్డ్ బికాజ్ నాన్ డిస్క్లోజర్. ఇంకా నువ్వే ప్రూవ్ చేసి నువ్వే చెప్పావు, ఇంకా క్లెయిమ్ రాదు. మోస్ట్ ఆఫ్ ద కేసు ఇవే జరుగుతాయి. సో ఇంకోటి, పాలసీ తీసుకున్నాక డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. పాలసీ తీసుకున్నా డయాబెటీస్ వచ్చింది, తీసుకున్న 3 monthsకి వచ్చింది. అప్పుడేం చేస్తాడు, డయాబెటీస్ వచ్చింది, దానికి మెడిసిన్ స్టార్ట్ చేస్తాడు, వాడుతున్నాడు. 2 years తర్వాత హాస్పిటల్ చేయడు, డయాబెటీస్ వచ్చింది ఉందంటాడు, రాస్తాడు. వెంటనే ఇన్సూరెన్స్ కూడా కోరి పెడతాడు, నీకు డయాబెటీస్ ఎప్పుడు వచ్చింది అని. నేను 2024 జనవరిలో తీసుకున్నా, 24 మేలో వచ్చింది అంటాడు. ఓకే, నాకు ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ ఇవ్వంటాడు. ఈయన దగ్గర రిపోర్ట్ ఉండదు, పోగొట్టాడు. ఎప్పుడైనా సరే మీరు పాలసీ తీసుకున్నాక ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డయాగ్నోసిస్ అండ్ కన్సల్టేషన్ రిపోర్ట్ ఉండాలి. అక్కడ డాక్టర్ క్లియర్గా మెన్షన్ చేయాలి, ఈజ్ ఫౌండ్. ఇది ఎనీ మెడికల్ రిపోర్ట్, ఎనీ మెడిసిన్, ఎనీ కన్సల్టేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఒక ఫైల్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు. వాడు సస్పెక్ట్ చేస్తాడు. ఇంకా చాలా తెలివితేటలు పడతారు. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ అయింది, లేదా వాడు రిజెక్ట్ చేశాడు, అది చెప్పకుండా ఫ్రెష్గా ఇంకో దగ్గర తీసుకుంటాడు. ఈసారి మనం అబద్ధం చెప్పేద్దాం, పోయినసారి నేను చెప్తే రిజెక్ట్ అయింది కదా అని. మోస్ట్లీ యాక్చువల్గా అండర్ రైటర్స్కి మొత్తం ఇన్సూరెన్స్ యొక్క డేటాకి యాక్సెస్ ఉంటుంది. ఐఐబి అని ఒక వింగ్ ఉంది, ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అక్కడ వీళ్ళు ఈ క్లయింట్ డీటెయిల్స్ కొడితే వచ్చేస్తుంది. మోస్ట్లీ వాళ్ళు ఓవర్లుక్లో కొట్టలేదు అనుకోండి, క్లెయిమ్ అప్పుడు కొడతారు. క్లెయిమ్ అప్పుడు దొరికిపోద్ది, అప్పుడు డిక్లైన్ అయిపోద్ది. ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వెరీ బిగ్ సబ్జెక్ట్. అవును. సో అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే వెరీ హానెస్ట్గా ఉండండి. పాలసీ తీసుకున్నాక ఎప్పుడు ఏది స్టార్ట్ అయినా చిన్న మెడిసిన్. ఇప్పుడు ఇక్కడ ఒకటి సార్, హెల్త్ ఇన్సూరెన్స్ బిగ్ సబ్జెక్టు, దాంట్లో చాలా అంటే మనం చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మనమే కొన్ని మిస్ అవుతుంటాము. కానీ మనం దాన్ని చెప్దామని ప్రయత్నం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయరు. ఇదొకటి తలకాయ నొప్పి. ఇప్పుడు మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియో చేసామనుకో, అది చూడరు. అందుకే కదా సార్, ఏజెంట్లు చెప్పరు. ఏజెంట్స్ అంటే కొంతమంది, అంటే అందరూ అని కాదు, దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది చెప్పరు, అంటే వాళ్ళకే తెలియదు కొంతమంది. సో ఇక సింపుల్ రూల్ సార్, ఏది నాన్ డిస్క్లోజర్ పెట్టొద్దు. ఒకవేళ పొరపాటున ఏదైనా నాన్ డిస్క్లోజర్ ఉంటే దాన్ని తెలిసినప్పుడు ఇన్ఫార్మ్ చేయండి. లేదు చెప్పలేదు, ఇంకెప్పటికీ చెప్పకండి. నువ్వు పాలసీ తీసుకున్నప్పుడు చెప్పవు, డాక్టర్ దగ్గర చెప్తే ఎలా? డాక్టర్ దగ్గర చాలా హానెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తారు, ఇన్సూరెన్స్ ఏజెంట్తో హానెస్ట్గా ఉండరు. ఈయన చాలా చీఫ్ కదా, పాలసీ అమ్మడానికి వచ్చాడు కదా, ఈయనతో సరిగా ఉండాలి. అప్పుడు ఆయన మీకు చెప్తాడు, వాళ్ళు గైడెన్స్ కూడా ఇస్తారు. చాలా వరకు గైడెన్స్ ఇస్తారు. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వస్తుంది, కొన్ని క్లెయిమ్స్ రావనుకుంటే అప్రూవ్ అయిపోతాయి. నాకు ఒక 2020లో ఒక పాలసీ ఇచ్చాను, క్లయింట్ కమ్ ఫ్రెండ్. 24లో అడ్మిట్ అయ్యాడు వాళ్ళ బాబు. ఏంటంటే 2019లో అపెండిసైటిస్ అయింది, దాన్ని రప్చర్ అయింది. మనం ఆ పాలసీలో మెన్షన్ చేయలే.
ఆ రోజు డిస్కషన్ వచ్చింది కానీ ఏం లేదా, మర్చిపోయారు, చిన్న సర్జరీ. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకునేది పాలసీ తీసుకొని 2 years 2 years 2 years రావడం అంటే గ్రేట్. మొరటోరియం పీరియడ్ కూడా అయిపోలే. మొరటోరియం అప్పుడు 8 years యాక్చువల్గా. ఈ మొరటోరియం ఇప్పుడు 5 years. అయితే అది ఆన్ ఆఫ్ సడన్ సీరియస్ అయిపోయింది, రప్చర్ అయిపోయింది, లక్షలో ఒక కేసు అవుతుందంట. అది మొత్తం ఏదో ఫామ్ అయిపోయింది అంతా, వాళ్ళ ఇండస్ట్రీ అంతా రిమూవల్, మేజర్ సర్జరీ, లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ అయిపోయింది. క్లయింట్ ఫోన్ చేశాడు, అదేంటి మీరు పాలసీ తీసుకున్నప్పుడు ఏం చెప్పలేదు అంటే చెప్పలేదు. కానీ అది నార్మల్, వాళ్ళు గుర్తులేదు, మనం అడిగాం చెప్పలా, క్లెయిమ్ వెళ్ళింది. బై డిఫాల్ట్ ఇన్సూరర్ అప్రూవ్ చేశాడు. ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఏదైనా క్వరీ వస్తే ఏమైనా చేయాలని. అప్పుడు అంటే అయ్యో నాకు తెలియదు, మీరు మేనేజ్ చేయండి అన్నాడు. సార్ మేనేజర్కి ఏముండదు, నాకైతే డౌటే, చూద్దాం, మనం రిక్వెస్ట్ చేద్దాం అన్నా. కానీ నాట్ ఈవెన్ కోరీ పెట్టకుండా పాస్ అయిపోయింది క్లెయిమ్. 13 lakhs క్లెయిమ్ అప్రూవ్ అయిపోయింది సర్జరీకి. అయితే ఇప్పుడు మీరు ఒకటి విషయం చెప్పారు కదా మారటోరియం గురించి, అదొక దాని గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే ఇది చాలామంది తెలియాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు చిన్న వయసు తీసుకోరు, ఏదో సరే 30 తర్వాత తీసుకుందాం అనుకుంటారు. కానీ అదే 20 సంవత్సరాల వయసులో తీసుకుంటే 30 సంవత్సరాలు మారటోరియం కూడా అయిపోద్ది కదా. అయిపోద్ది. అప్పుడు ఏ డిసీజ్ అయినా కూడా కవర్ అయిపోద్ది కదా. అవును, అదొకటి చెప్పండి కొద్దిగా డీటెయిల్గా. ఎంత సీనియారిటీ వస్తే అంత సేఫర్ సైడ్ ఉంటారు మీరు. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మారటోరియం 3 years, ఇప్పుడు హెల్త్లో 5 years చేశారు. ఇంతకుముందు 8 years ఉండేది. అప్పుడు మోస్ట్లీ మీకు రిజెక్షన్కి ఛాన్స్ ఉండదు. నా ఎగ్జాంపుల్ చూస్తే సార్, నేను 2005లోనో 2006లోనో తీసుకున్నాను నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి. ఇప్పుడు ఏది క్లెయిమ్ చేసినా అర్ధగంటలో ఓకే అయిపోద్ది. అంతే. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్ చేస్తే అర్ధగంటలో మెయిల్ వచ్చేస్తుంది అప్పుడు. అంతే అందరికి 30 minutes వచ్చారు. దెర్ ఇస్ నో క్వరీ, అర్ధగంటలో అద్భుతంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఇంకొక అపోహ కూడా ఉంది, ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది అనుకుంటారు. అలా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏ ఏజ్లో తీసుకున్నా ఆ ఏజ్కున్న ప్రీమియం ఉంటుంది. మరి అప్పుడు ఎర్లీగా ఎందుకు తీసుకోవటం అంటారు. అంటే 50 సంవత్సరాలు, మీరు 40 సంవత్సరాల వ్యక్తికి 20 సంవత్సరాల వ్యక్తికి తక్కువ ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు ఒక ఎర్లీ 20 yearsలో పాలసీ తీసుకున్నప్పుడు ప్రీమియం తక్కువ, ఇంకా 40 వస్తే అదే ప్రీమియంకి వెళ్ళిపోతుంది కదా. ఎర్లీ ఏజ్లో తీసుకోవడం వలన మీకు ప్రీమియంలో బెనిఫిట్ ఏమీ ఉండదు, సీనియారిటీ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అందరి అపోహ ఏంటంటే ఎర్లీగా తీసుకుంటే తక్కువ ప్రీమియం వస్తుంది కదా, ఎందుకంటే కాదు, చిన్న వయసులో ఎంత వయసులో తీసుకున్నా ఇప్పుడు ఆ ఏజ్ స్లాబ్ ప్రకారం అందరికి ప్రీమియం సేమ్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో జబ్బు ఉన్నోడికి అదే ప్రీమియం, జబ్బు లేనుడికి అదే ప్రీమియం. ఓకే. నువ్వు 10 ఏళ్ళుగా ఉన్న అదే ప్రీమియం, కొత్తగా వచ్చిన అదే ప్రీమియం. మొత్తం కొత్తగా వచ్చేదానికి అసలు ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది ప్రశ్న. ఓకే. ఇది ఒకటి మిస్లీడింగ్ ఉంటుంది. ఎర్లీ ఏజ్లో అయితే ప్రీమియం డిస్కౌంట్ ఏమి ఉండదు. అవును, ప్రీమియం డిస్కౌంట్ ఒకటే ఉంటుంది. ఏజ్ని బట్టే ఒకటే ప్రీమియం. జబ్బు ఉన్న వాళ్ళకి అదే ప్రీమియం, జబ్బు లేని వాళ్ళకి అదే ప్రీమియం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళే డిసైడ్ చేస్తున్న టర్మ్స్, నాకు జబ్బు ఉంది కదా ప్రీమియం ఎక్స్ట్రా కడతా. అంటే నీకు జబ్బు ఉంది, ఈ ప్లాంట్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ 5 లక్షలు అవుద్ది, నార్మల్గా అందరికి 40 ఉంది, 60 కడతాను నువ్వే చెప్పేస్తున్నావు. ఇన్సూరెన్స్ వాడికి నువ్వే గైడెన్స్ ఇచ్చేస్తావు. ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది క్లియర్గా ఇట్ ఈస్ ఎ పూలింగ్ ఆఫ్ రిస్క్. 10 మంది జబ్బు పడితే ఈ 1000 మంది కట్టిన ప్రీమియంలో 10 మందికి ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకా అనదర్ మిస్టేక్ కూడా ఒకటి జరుగుతుంది. తీసుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ వాడు ఏది తక్కువ ప్రీమియం అంటారు. తక్కువ ప్రీమియం చూడడం తప్పు. ఎందుకంటే ఈ తక్కువ ప్రీమియం ఈజ్ నాట్ గ్యారంటీడ్. ఓకే. ఇప్పుడు నార్మల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటి, 36 yearsలో ప్రీమియం మారితే మళ్ళీ 41లో మారితే 46లో మారుతుంది, 51లో మారుతుంది అంటాం కదా. దాంతో సంబంధం లేకుండా కూడా ఇన్సూరర్ ఆన్ ఆఫ్ షార్ట్ని ఎంత ఎక్స్టెంట్ కన్నా ప్రీమియం పెంచుకోవచ్చు. ఐఆర్డీఏ ప్రొవిజన్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తులు ఏం చేస్తారు, మార్కెట్ షేర్ ఎక్వైర్ చేయాలంటే లో ప్రీమియంలో ఆఫర్ చేస్తారు. అవును. నువ్వేమో మంచి కంపెనీలో ఉండి కూడా సీనియారిటీ ఉన్నా దీన్ని పోర్ట్ఫోలియో చేసుకొని లో ప్రీమియం కదా వెళ్ళిపోయావు. ఆడికి వెళ్ళాక అతనికి అది వైబుల్ కాదని ప్రూవ్ అయిపోయింది, సడన్గా ప్రీమియం డబుల్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ అప్పుడు పాత కంపెనీ తక్కువ ఉంది కదా, పాత దానికి వద్దాం అనుకున్నావు, యాక్చువల్గా రావచ్చు. కానీ ఈ లోపు నీకు జబ్బు చేస్తే పోర్టబిలిటీ తీసుకోరు. పోర్టబుల్ తీసుకోరు. ఇప్పుడు క్లెయిమ్ ఉన్నప్పుడు జబ్బు ఉన్నప్పుడు పోర్టబిలిటీ యాక్సెప్ట్ చేయడు వాడు. నువ్వు హెల్తీగా ఉంటే చేస్తాడు. నువ్వు అనవసరంగా ఆశపడి అడిగి వెళ్ళావు. ఇప్పుడు నీ ప్రీమియం పెరిగిపోయింది కదా, ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు యూనిట్ బేర్. ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు పోర్టబిలిటీ ఇది పెంచుకోవడం అన్నారు కదా, కవరేజ్. చాలా మంది విలేజెస్లో యాక్చువల్లీ ఇది మనం అసలు ఎక్కడ కూడా ఎవరు డిస్కస్ చేయలేదు ఈ టాపిక్. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు అయింది. న్యూస్ వచ్చింది మార్నింగ్, ఆరోగ్యశ్రీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్. ఓకే, వాట్ ఎవర్. సో మొత్తానికి 5-10 లక్షలు బాగానే పనిచేస్తుంది అనుకుందాం. 10 లక్షల వరకు అయితే ఇప్పుడు కవరేజ్ ఉంది, బాగానే పనిచేస్తుంది అనుకుందాం. 10 లక్షలు దాటితే ఏంటి అనేది చాలా మందికి ఏంటంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే డిసీజ్ మన ఏదైతే ఉన్నాయో అంటే క్యాన్సర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ 10 లక్షల్లో అయ్యే పనులు కాదు. అవును. వీళ్ళకు ఉండే ఇన్సూరెన్స్ 10 లక్షలే ఉంటుంది. సో ఈ 10 లక్షలు దాటితే ఏం చేయాలి అనేది ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఈ రైతులు ఉంటారు,
తర్వాత ఊళ్ళల్లో ఉండే వీళ్ళు ఉంటారు కదా ఆరోగ్యశ్రీ వీళ్ళు అంటే అదే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే 10 lakhs దాటితే ఏం చేయాలనేది చాలా మంది తెలియదు. అంటే టాప్ అప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఎవరికి తెలియదు. ఇది రేటబుల్ టాప్ అప్ తీసుకోవచ్చు, కానీ ఈ 10 lakhs కూడా ప్రాబ్లం ఉంది. మీకు అఫోర్డబిలిటీ ఉంటే దాన్ని నమ్మొద్దు, పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం ఇస్తున్నాం, అదర్ ప్లాన్ ప్రొసీజర్స్ ఇవ్వని చెప్పి ఈ రోజు ఇఫ్స్ బర్డ్స్ చాలా అసలు ఇఫ్స్ అండ్ బర్డ్స్ చాలా ఉన్నాయి దాంట్లో కూడా. సార్ మీకు అఫోర్డబిలిటీ ఉంటే ఎంప్లాయర్ పాలసీని నమ్మొద్దు. ఓకే. స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నమ్మొద్దు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నమ్మొద్దు, ఆరోగ్యశ్రీని నమ్మొద్దు. అవును. ఇవన్నీ హాస్పిటల్కి వీళ్ళకి ఒక అగ్రీడ్ ప్యాకేజ్ ఉంటుంది. అవును. ఆ ప్రొసీజర్ని ఆ ప్రైస్లోనే చేయాలి. దో యు ఆర్ ఎ గెజిటెడ్ ఆఫీసర్. ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఆ ప్యాకేజ్లో ఫినిష్ చేయాలంటే సర్జరీ అవగానే నిన్ను బరాబరా లాక్కెళ్ళి జనరల్ వార్డులో పడేయాలి, కింద సెల్లార్లో కట్టెలు వేసి మధ్యలో పడేస్తాడు. నువ్వు పేరుకి సొసైటీలో గెజిటెడ్ ఆఫీసరా, నీకు ఒక చూడటానికి ఒక విజిటర్ వస్తే నువ్వు ఎక్కడున్నావు కదా. అసలు అంత రిస్క్ అవసరమా? అంటే అఫోర్డబిలిటీ లేని వాళ్ళ గురించి మాట్లాడలేను. ఉన్నోళ్ళు కూడా మాకుంది కదా అంటారు. అవును. ఇప్పుడు ఈజ్ దేర్ ఏ గ్యారంటీ కమింగ్ గవర్నమెంట్స్ కూడా 10 lakhs ఉంచుతాయా? ఉంచుతాయని గ్యారంటీ ఉందా? లేదు కదా. తగ్గించాలి జనరల్గా. మన వాళ్ళు ఏంటంటే అందరూ ఏదైనా ఏదో పెంచుతామని చూస్తారు కానీ ఎలక్షన్ వరకే సార్, తర్వాత ఎందుకు పెంచుతారు? ఓల్డ్ పెన్షన్ తీసేస్తే అంటే అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ మనకు బయటికి చెప్పడం ఏమో మీకు అన్ని హాస్పిటల్ కవర్ అవుతాయి ఇది అవుతాయి అని చెప్తారు కానీ లోపల బిల్స్ క్లియర్ చేయరు, ఏం చేయరు. నిన్న మీరు ఏపీ గురించి చెప్తారు కదా, మీరు సిచ్యువేషన్ గురించి నిన్న చూసాను. అవునవును. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా వీళ్ళు బిల్స్ పే చేయరు, అది చేయరు, ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేస్తారు. సో కాబట్టి అది కవరేజ్ కాదు. అంటే మనం ఇక్కడ గవర్నమెంట్ ఏజెంట్కి ఏం లేదు, వాళ్ళకి అది కట్టేంత అఫోర్డబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అఫోర్డబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారు? బై డిఫాల్ట్ డిలే అవుతుంది. అవును. ఇది ఇంటెన్షనల్ డిలే కాదు కదా. బడ్జెట్లో ఎన్ని మేనేజ్ చేయాలి, చేయలేనప్పుడు డిలే అవుద్ది. డిలే అయినప్పుడు మన సర్జరీ డిలే అయితే ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే ఒకటి, ఇంకోటి నీకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందట్లేదన్న విషయం అర్థం అవ్వాలి కదా. ఒక అగ్రీడ్ ప్యాకేజ్లోనే చేయాలి. దెర్ ఆర్ సబ్ లిమిట్స్. యు ఆర్ నాట్ అలౌడ్ టు గివ్ ఏ కొన్నిసార్లు డబుల్ షేరింగ్ రూమ్ కూడా రాదు, జనరల్ వార్డుకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కార్డియాక్ సర్జరీ అయింది, నీకు అగ్రీడ్ ప్యాకేజ్ 1,20,000 120లో సర్జరీ 80 అడుగుతున్నాడు. ఇంకా 40లో 4 రోజులు ఉంచుడు, 2వ రోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపో అంటాడు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే గంటలు మాట్లాడతాం. ఎన్ని గంటలు మాట్లాడచ్చు. ఇప్పుడు ఇది చెప్తుంటే మళ్ళీ ఒకటి మీరు రూమ్ రెంట్ అన్నారు కదా, రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంటుంది. రూమ్ రెంట్ 50% కట్టామనుకోండి, బిల్లు కూడా 50% క్లెయిమ్ కవరేజ్ అవుతుంది, ప్రో డేబేస్ వస్తుంది. సో ఇవన్నీ మనం చెప్పాలని ప్రయత్నం చేస్తే చూసేవాళ్ళు అవ్వదు. ఇది హాఫ్ అన్ అవర్ 1 hour అవ్వదు. కూడా మనకి ఇది అవ్వదు. చాలా ఉన్నాయి ఇంకా దీంట్లో కాన్సెప్ట్స్. సో ఇవి ఈరోజు పైసల ముచ్చట్లు రచయిత రామ్ ప్రసాద్ గారితో చేసిన పైసల ముచ్చట్లు. మీకు ఇటువంటి క్వాలిటీ కంటెంట్ ఉన్న మరిన్ని వీడియోలు రావాలంటే ఆర్పీ వెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.